సినిమాల్లో హీరోయిన్లు గ్లామర్ షోకి పాటలకి మాత్రమే పరిమితం అనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఆ ట్రెండ్ మారింది. హీరోయిన్లు కూడా హీరోలతో సమానమైన పాత్రలు చేస్తున్నారు. ఇక అవి సినిమాలో ఎంతో కీలకంగా ఉంటున్నాయి. ప్రధానంగా స్టార్ దర్శకులు ఎక్కువగా విమెన్ క్యారెక్టర్స్ కు ప్రయారిటీ ఇవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. గతంలో నేనొకడినే సినిమా టైంలో మహేష్ బాబు సముద్రంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అడుగుల్లో చేతులు వేసుకుంటూ హీరోయిన్ పాకుతున్నట్లు ఒక పోస్టర్ ఉంటుంది. ఇక దానిపై గతంలో స్టార్ హీరోయిన్ సమంత చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఇక అందుకు దర్శకుడు సుకుమార్ పుష్ప 2లో రష్మిక కాళ్లతో అల్లు అర్జున్ గడ్డం సవరదీసినట్టు ఓ విజువల్ ని ట్రైలర్ లో చూపించాడు. అంతేకాదు శ్రీవల్లి నా పెళ్ళాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అంటూ ఓ డైలాగ్ కూడా పెట్టి సినిమాలో హీరోయిన్ పాత్రకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఇక అంతకు ముందు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా యానిమల్ సినిమాలో రష్మిక కారు దగ్గర హీరో రణబీర్ కపూర్ కుక్కలా పడి ఉన్నట్లు ఒక సీన్ కూడా పెట్టాడు. అది కూడా హీరోయిన్ పాత్ర స్థాయిని పెంచే విధంగానే ఉంది. ఇక తాజాగా దర్శకుడు శంకర్ కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని హీరోయిన్ గా కియారా అద్వానీతో రొమాన్స్ చేయించాడు. ఇందులో గ్లామర్ కనిపిస్తుంది, కానీ సినిమాలో కియారా పాత్ర మరో లెవెల్లో ఉంటుంది అనేది ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ నానా హైరానా పాటలోని విజువల్ ని చూస్తుంటే హీరోయిన్ కాళ్ల వద్ద స్టార్ హీరోలను పెట్టడం అనే ట్రెండ్ ని స్టార్ డైరెక్టర్లంతా ఫాలో అయ్యేలా ఉన్నారు. కానీ ఇందుకు చరణ్, బన్నీల్లా మిగిలిన స్టార్ హీరోలు తగ్గుతారా అనేది తెలియాల్సి ఉంది. ఇక నానా హైరానా సాంగ్ ఈ విధంగా వైరల్ అవుతూ ఉండడం ఇంకో విశేషంగా చెప్పుకోవాలి.